హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడేస్. అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో ఇప్పుడే దొర్లి లేచానమాట. పడుకుంటే నిద్ర వస్తుందని లేచేసాను. సో ఈరోజు అయితే అన్నీ కూడా క్లీన్ చేసుకున్నా. సండే రోజునైతే అన్నీ డస్టింగ్ చేశాను కదా, ఈరోజు అయితే అన్నీ కడిగేసాను అనమాట. సో ఇంకా ఈరోజు కర్టెన్స్ అన్నీ కూడా వాష్ చేశాను. నాకు ఇంకెలాగో సో డే టైం అయిపోయింది, ఇంకా థర్డ్ డే కదా, ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే తీయడం అవ్వలేదు. సో ఎందుకంటే పిల్లలు వెళ్ళిన తర్వాత కడిగేసుకొని మొత్తం వాటర్తోని పప్పు అది గ్రైండ్ చేశాను అనమాట. అమ్మ అయితే మినపప్పు పంపించింది. అలాగే నేను కూడా మినపగుళ్ళు తెప్పించేసి ఇంకా మేము ఇడ్లీ బ్యాటర్కి అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు అన్ని కర్టెన్స్ అన్నీ వాష్ చేశాను. అవేమో గాలికి పడిపోతూ ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఇప్పుడు టేబుల్ మీద, ఫ్రిడ్జ్ మీద అన్నీ కూడా తీసేసాను కదా, అవన్నీ కూడా ఎక్కడక్కడ సర్దాలి. ఇప్పుడు 3:30 అవుతుంది కానీ బద్ధకంగా ఉంది. ఫస్ట్ అయితే జడ వేసుకొని అంత పిచ్చిగా ఉందన్నమాట. తడిగా ఉంది. మార్నింగ్ నుంచి వర్క్ చేయడం వల్ల పైకి పెట్టేశాను అనమాట. సో అందుకోసం అవ్వలేదు. ఇంకా మ్యాట్స్ మాత్రం మా అన్ని బట్టలు ఒకేసారి వేస్తే వాటిని ఆరబెట్టడానికి ప్లేస్ సరిపోవట్లేదని మా లూసీ రూబీ మ్యాట్స్ అవన్నీ మాత్రం ఉంచేసాను. అవి థర్స్డే రోజున అంటే చవితి ముందుకైతే క్లీన్ చేస్తాను. సో డోర్స్ అన్నీ ఓపెన్ చేసే పెట్టాను, అంటే వెంటిలేషన్ బాగా వస్తే కొంచెం స్మెల్ అట్టు ఉండదు. మా లూసీ రూబీ వర్షంలో తడిచి ఆ స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. పెట్స్ స్మెల్ ఏమో కానీ చూసారా, నేను ఇక్కడ పడుకుంటే అవి కూడా అక్కడే ఉంటాయి. ఒకరు చైర్ మీద, ఒకరి కింద. సో లంచ్ కూడా నేను మా వాళ్ళకైతే ఎగ్ చేసేసి పెట్టేశాను. నేను ట్యూస్డే నాన్ వెజ్ తిన్నాను. నేను నిన్న పప్పు ఉంటే ఫ్రిడ్జ్లో అది వేడి చేసుకొని తినేసాను. అమ్మ ఆలు కర్రీ పంపిస్తానంది కానీ నాన్న మర్చిపోయి వచ్చారనమాట. సో ఇంకా నేను ఆ పప్పు వేసుకు తినేసాను. నాకు పెద్ద తినాలని అనిపించలేదు. సో ఇప్పుడు ఈ కర్టెన్స్ అన్నీ కూడా వెయ్యాలి అక్కడ. అలాగే స్టవ్ మొత్తం చిరాగ్గా ఉంది. గ్రైండర్ అది కూడా నేను అలానే ఉంచేసాను. ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకుని మంచిగా ఒక టీ, కాఫీ ఏదో ఒక పెట్టుకుని తాగుదాము అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే జడ వేసుకోవాలి. నేను 1 hour 2 hours అయినా టైం వేస్ట్ చేశానండి ఈరోజు అయితేను. ఆల్మోస్ట్ 1 కల్లా పని కంప్లీట్ అయిపోయిందా, టైం వేస్ట్ చేశాను. ఎందుకంటే బద్ధకం వచ్చేసింది అనమాట. ఆ టైం వేస్ట్ బదులు బట్టలు ఫోల్డ్ చేసుకున్నా నాకు ఎంత టైం కవర్ అయ్యేదేమో. టైం అంతా అయిపోయాక అయ్యో ఎంత టైం వేస్ట్ చేశాను అని అనిపిస్తుంది. ఈరోజు వ్లాగ్ కూడా ఏం తీయలేదు, ఎందుకంటే నేను నిన్నంతా నైటీతో ఉండడం వల్ల చిరాగ్గాను. నాకు ఎందుకో వ్లాగు ఏదో ఎండ్ చేసేటప్పుడు అయితే ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకున్నప్పుడు జస్ట్ ఒక 2 minutes 5 minutes తప్ప తర్వాత అయితే డే మొత్తం అంటే నైటీతో నాకు అస్సలు కంఫర్టబుల్ అనిపించదు. సో దట్టు నాకు అంతా స్టమక్ పెయిన్ ఉండిందనమాట. దానికోసం అయితే నేను మ్యాక్సిమం ఎవ్రీ మంత్ నేను పెట్టుకోను ఆ 2 days అయితే. బట్ నాకు ఈ మంత్ అయితే 1 day లక్కీలీ పర్లేదు. సో సెకండ్ డే మాత్రమే నాకు కుదరలేదు అనమాట. సో ఈరోజు అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ చేశాను అనమాట. సో రేపటి నుంచి మళ్ళీ వ్లాగ్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ రోజుకైతే వ్లాగ్ కానీ షార్ట్స్ కానీ ఏం పెట్టదలుచుకోలేదు. ఫుల్గా పని చేసుకున్నాను. అలాగే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, ప్రాపర్గా అయితే కంప్లీట్ చేయలేకపోయాను. ఆ రూమ్లో బట్టలు అయితే ఒక 4 days స్టాక్ ఉండిని వాష్ చేసుకుంటున్నాను. బయట ఆరేస్తున్నాను, లోపల పడేస్తున్నాను, బయట ఆరేస్తున్నాను, లోపల పడేస్తున్నాను. ఫుల్ స్టాక్ ఉండింది అనమాట. ఇప్పుడు ఆ స్టాక్ ఎప్పుడు కదులుతుందో ఏమో కానీ నేను కూర్చొని చూపిస్తాను రండి. కిచెన్ అయితే ఒక పక్క గందరగోళం. నా కర్టెన్స్ అన్నీ పడిపోయి
ఇదైతే మండే రోజు మార్నింగ్ చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. ఇదైతే ఇది కొబ్బరికాయ ముక్కలు మిల్లు పట్టించడానికి అయితే తీసుకెళ్ళేటప్పుడు ఇది పర్ఫెక్ట్గా కేజీయే ఉండాలనేసి ఏదో మా వాళ్ళిద్దరూ కుస్తీ పడుతూ ఉన్నారనమాట. సో ఎంత వస్తా అంతే అంటే, సో లేదు వెయిట్ చెక్ చేస్తాం. ఈ వెయిట్ మెషిన్ అయితే ఉండడం వల్ల దీని మీద అడ్డమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట మా వాళ్ళు. సో నేను ఏదైనా గ్రాసరీస్ తీసుకొచ్చినా సరే దీని మీద అయితే వెయిట్ కోల్చుకుంటాం, పర్ఫెక్ట్ వెయిట్ వచ్చిందా లేదా అనేసి. ఇదైతే నాకు తెలిసి ఇదే కరెక్ట్గా ఒక్కొక్కసారి చూపిస్తుంది, ఒక్కొక్కసారి చూపించదు అనమాట. సో అలా నేనైతే అలా సోఫాలో పడుకుంటూ, ఇంకా పిల్లలకి హాలిడే కదా, నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ వేసుకుని ముందు రోజు చట్నీ చేశాను కదా నైటే, ఆ చట్నీతో అయితే తినేసామన్నమాట. సో ఇంక ఈవినింగ్ వరకు వ్లాగ్ తీయలేదు, నేను ఏదో పప్పు చేసుకుని తినేసాను. సో మా వాడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసాడు, మా వారి రాలేదనమాట. నేను ఒక్కదాన్నే. ఇంక ఈవినింగ్ మా వాడు వచ్చిన తర్వాత అయితే నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రైడే రోజున ఈవినింగ్ అనుకుంటా, సాటర్డే మార్కెట్ సెలవు అయితే ఫ్రైడే రోజున ఈవినింగ్ అప్పటికప్పుడు వర్షంలోనే తడుచుకుంటూ చెప్పుల కోసం వెళ్ళాను, అలాగే వెజిటేబుల్స్ కోసం వెళ్ళాను. బట్ ఫుల్ వర్షం అనమాట, నా బట్టలు తడిచిపోయి ఆ రోజు నుంచి కొంచెం నాకు ఫీవర్ అనిపిస్తుంది, జలుబు వచ్చేసింది. సో ఈవినింగ్ టైంలో ఈ పని కోసం మాత్రమే వెళ్ళాను అనమాట. సో ఇంకప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచో అవి అరటికాయలు అయితే కర్రీ చేయలేదు, కర్రీ అయితే వీళ్ళకి ఇష్టం ఉండదు. సో ఇలా బజ్జీలు చేశాను అనుకొని తింటారు. సో కూల్గా ఉంది క్లైమేట్. మండే రోజున ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి కొంచెం ఓపిక తెచ్చుకొని వేస్తున్నాను అనమాట. సో ఇంకా మండే రోజున అయితే ఫుల్గా రెస్ట్లోనే ఉన్నాను, బద్ధకంగా అనిపించింది నాకు. దట్టు 2 days కూడా నాకు ఏం పని చేయబుద్ది కాదు, అదొక నాకు బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ ఉండడం వల్ల. సో ఇది వచ్చేసి ట్యూస్డే రోజున ఇంకా మార్నింగే ఫ్రెష్ అయిపోయానండి. కర్టెన్స్ అన్నీ కూడా వాష్ చేశాను, వాటర్తో మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను కదా. ఇవైతే కర్టెన్స్ గాలి ఎక్కువ వీయడం వల్ల కింద పడిపోతే మా లూసీ అయితే ఖరాబ్ చేస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ వాష్ చేసి కంఫర్ట్ పెట్టి సో మేడ పైన అయితే వేసేసాను. ఇంక చిరాకు వచ్చేసింది అనమాట. ఈరోజు అయితే కర్టెన్స్ అన్నీ ఎంత ఎండ తగలక సో మార్నింగ్ ఆరబెట్టినా సరే కొంచెం తడిగా ఉన్నాయి. ఇంకా కొన్ని వదిలేసి కొన్ని విండోస్ మాత్రం బాగానే ఆరిపోయాయి అనమాట. సో ఇంకా అవి మాత్రం అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా పప్పు అది గ్రైండ్ చేసేసుకున్నాను, మార్నింగే గ్రైండ్ చేసేసాను అనమాట. అంటే 11 ఆ టైం గ్రైండ్ చేసేసాను, అన్నీ క్లీన్ చేసేసుకుని గ్రైండర్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో మనకి ఇలా పర్ఫెక్ట్గా పని అయిపోయింది అనుకుని చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 12:30 వరకు చేశానా, ఎందుకంటే మళ్ళీ 3 కల్లా స్టార్ట్ చేశానేమో, 5 కల్లా పని అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మార్నింగ్ ఆరబెట్టినవి తీయడం, విండోస్కి కర్టెన్స్ వేయడం, అలాగే కిచెన్ మొత్తం క్లీన్ చేయడం, ఆ పని మాత్రం మార్నింగ్ అయితే అన్నీ క్లీన్ చేయడం అయిపోయింది. ఇవి ఉంటాయి కదా మనం ఆరబెట్టిన, అవే పెద్ద పని. సో 1 week ఆల్మోస్ట్ 1 week నుంచి ఉన్న బట్టల స్టాక్ మాత్రం అంటే వాష్ చేస్తున్నాను, అవన్నీ మంచమే పడేయడం వల్ల తడిగా ఉన్నాయన్నమాట. సో అవి ఎండ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆరబెడతానో తెలీదు. ఏది గోడ మీద వేసినా సరే గాలికి కింద పడింది అనుకోండి, మా లూసి టాయిలెట్ వేస్తుందని భయం. ఇది ఎండ తగలక అన్నీ తడిగా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ రోజుకైతే ఇక్కడ వరకు కంప్లీట్ చేసిన పని. ఇంకా రేపు అయితే ఆరినవి ఏమన్నా ఉంటే అవన్నీ ఫోల్డ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మార్నింగ్ వండంతా కంప్లీట్ చేసేసుకుని తొందరగాను ఆ పైన అయితే చేసుకుంటాను. సో నాకు ఈ రూమ్లో కర్టెన్ వేయడం చాలా పెద్ద టాస్క్ అనమాట. అది స్టీల్ రాడ్ కట్ చేసేటప్పుడు అయినా కొంచెం పొడవు కట్ చేసాడు. అదేంటంటే గట్టిగా ప్రెస్ చేసి తిప్పి పెడితేనే కానీ ఆ రాడ్ అయితే ఆ హోల్లోకి అయితే ఫిట్ అవ్వదు అనమాట. సో అదో పెద్ద టాస్క్. ఇక్కడ మిగతా విండోస్కి ఇంకా మా బెడ్రూమ్లోది ఈజీగానే పట్టేస్తుంది, దీని మాత్రం ఒక పెద్ద టాస్క్ అనమాట. నేను వెనక సైడ్ చూసుకుంటూ ఉన్నాను, ఫ్యాన్ వేసి ఉందనమాట. అది ఎక్కడ నాకు దూరంగానే ఉంది, డిస్టెన్స్ ఉంది కానీ తగులుతుందేమో అని భయం అనమాట.
ఇంకా కర్టెన్ అయితే ఫైనల్గా వేసేసాను. ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో ఇంక మిగతా విండోస్కి వాటికి కూడా వేయాలి. ఈ రూమ్లో కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇందులోనే అవన్నీ పెడతాను అనమాట. ఇంకా సో నాన్న అయితే రైస్ తీసుకొచ్చారు, అలాగే గ్యాస్ సిలిండర్ కూడా అమ్మ వాళ్ళది ఇక్కడే పెట్టుకున్నాను అనమాట నేను. సో నాన్న తీసుకొచ్చి ఇక్కడే పెట్టేశాడు గ్యాస్ సిలిండర్ కూడాను. అక్కడ అమ్మ వాళ్ళకి అయితే స్పేస్ లేదు, అలాగే నాకు కూడా యూజ్ ఉంటుంది కదా అనేసి నేనైతే తెప్పించేసుకున్నాను అనమాట. సిలిండర్ అయితేను నాకు ఎప్పుడైపోతుందో తెలియట్లేదు. సో ముందుగా వేయించుకుందాం, ఇప్పుడు వర్షాలు ఒకటి, పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా నాకు, ఈ ఉండాలన్నమాట ముందుగా అయితేను. సో అందుకనేసి అయితే నేను తెప్పించేసుకున్నాను. వాళ్ళకి కూడా స్పేస్ లేదులే, అక్కడ మెషిన్ అవన్నీ కూడా ప్లేస్ ఎక్కువ పడుతుంది అనేసి ఈ సిలిండర్ అయితే నేను తెప్పించేసుకున్నాను. సో అది ఇంకా కర్టెన్స్ అన్నీ వేసేసుకున్నాను. బట్టలు అయితే మడత పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. సారీ, బట్టలు మడతెట్టట్లేదు, ఎన్ని ఉన్నాయని చూసుకుంటున్నాను. శారీస్ అయినా బాగా ఆరిపోయాయి, బట్ అవి మడత పెట్టడం నాకు నిన్న కుదరలేదు కదా. ఈరోజేమో అవి అడిగినవి పైనవి కలిసిపోయి సో తడైపోయాయి అనమాట. సో ఇంకా ఈ లోపు అయితే అమ్మ అయితే ఆలూ కర్రీ పంపించింది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ కాల్ చేసినప్పుడే ఏం కర్రీ అని అడిగింది అనమాట. మా వాళ్ళకేమో ఎగ్ కర్రీ చేశాను, నేను ఈరోజు ట్యూస్డే కదా తినాను అనమాట. సో నిన్న పప్పు ఉండింది ఫ్రిడ్జ్లో, అది వేడి చేసుకు తింటానంటే నేను పంపిస్తాను, ఆలూ కర్రీ చేశాను, బంగాళదుంప కర్రీ చేశాను అని చెప్పింది. కాకపోతే మధ్యాహ్నం రైస్ తెచ్చేటప్పటికి ఏంటంటే మర్చిపోయాడంటే బండిలో పెట్టుకున్నా అన్న, మళ్ళీ 3 o'clock తీసుకొచ్చారు. అప్పటికి నేను తినేసాను. నేను మైండ్లో అనుకుంటూనే ఉన్నాను, సో ఇప్పుడు ఈవినింగ్ మా వాడికి వచ్చేటప్పటికి ఏం వండాలి, స్నాక్స్ చేద్దామా లేదంటే ఏదన్నా కర్రీ చేద్దామా అని అనుకునేలోపు ఈ కర్రీ వచ్చేసింది అనమాట. సో చక్కగా మార్నింగ్ రైస్ ఉండింది, ఇంకా అది పెట్టేస్తాను. సో ఇంక ఇప్పుడు కర్టెన్స్ అవి వేసుకున్నాం. ఏదో ఒకటి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా ఆఫ్టర్నూన్ ఎప్పుడో తింటారు, సో ఏదో ఒకటి రెడీగా పెడతాను అనమాట. ఇది వరకు అయితే ఏదో స్నాక్స్ చేసేదాన్ని, ఇప్పుడు నేను చేయట్లేదన్నమాట, ఎందుకంటే 6:30 అయిపోతుంది. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి 6 దాటి ఇంకా డైరెక్ట్ డిన్నరే పెడుతున్నాను. ఏమైనా తిన్నారనుకోండి, ఇంకా నైట్కి ఏమీ తినట్లేదు అనమాట. సో రైసే పెట్టేస్తున్నాను. ఎప్పుడో బయట ఏదైనా తెప్పించుకోవడం, లేదంటే ఏమంటారు మ్యాగీ చేస్తాను అంతే. ఇంక వేరేది ఏమీ వండట్లేదు, ఎందుకంటే బయట ఫుడ్ తినకపోవడమే మంచిది. సీజన్ బాగాలేదు కదా, సో బయట టిఫిన్స్ కూడా తినకపోవడమే మంచిది. ఆ టిఫిన్ తినడం వల్ల చట్నీలకి ఏంటంటే దగ్గులు, మోషన్స్ ఇవే వస్తాయి. మ్యాక్సిమం నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను టిఫిన్ అయితేను ఎప్పుడైనా. సో అందుకోసం అయితే బయట ఫుడ్ తినకపోవడమే మంచిది, టిఫిన్ కూడా తినకపోవడమే మంచిది. సో వర్షాలు కదా, వాళ్ళు ఎలా వండుతారో తెలీదు, వాళ్ళకు కూడా ఫీవర్ ఉండొచ్చు, జలుబు ఉండొచ్చు ఆ టిఫిన్లు చేసే వాళ్ళకైనాను. సో ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు, కానీ డైలీ తెచ్చుకోకూడదని నా ఒపీనియన్, హెల్త్ అది పాడవుతుంది. సో ఇంకా ఈ రూమ్లో కూడా కర్టెన్స్ అయితే వేస్తాను అనమాట. ఇంకా ఈ కర్టెన్స్కి అయితే పైన ఉండిపోయిందండి. సో ఇంకా ఫైనల్గా అయితే టీ పెట్టుకున్నాను అనమాట. మా లూసి బాగా స్మెల్ వచ్చేస్తుంది, ఇంక దానికైతే స్నానం చేపించేసి సో ఒక టీ పెట్టుకున్నాను అనమాట. తర్వాత అయితే జడ వేసుకుంటాను. సో ఈ బట్టలు అయితే ఉన్నాయి చూసారా, ఇంత స్టాక్ ఉంది అసలు, మొత్తం 4-5 days బట్టలు అనమాట. ఇంకా బయట చాలా ఉన్నాయి, ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 1 week నుంచి, అంటే లాస్ట్ వీక్ థర్స్డే నుంచో వెన్స్డే నుంచో, ఆల్మోస్ట్ రేపటికైతే 1 week కంప్లీట్ అయిపోయింది. దీనికైతే రేపు ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకొని సో రేపు అంతా అయితే ఈ బట్టలు కంప్లీట్ చేస్తానన్నమాట. ఈ బట్టల ప్రాసెస్ చూస్తాను రేపంతా కూడా, ఫ్రిడ్జ్ అండ్ బట్టలు. మళ్ళీ ఎల్లుండి ఏంటంటే మళ్ళీ థర్స్డే రోజున ఏమైనా పప్పు ఉంటే గ్రైండ్ చేసుకోవడం, అది సరిపోతుంది అనమాట. థర్స్డే రోజున 5th day కాబట్టి ఆ రోజు పూజా మందిరం మొత్తం డీప్ క్లీన్ చేయాలన్నమాట. అన్నీ కూడా తోముకోవాలి. మ్యాక్సిమం ఆ రోజు చాలా పని ఉంటుంది. అది ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఈ 3 days వర్క్ ఉంటుంది. సో రేపంతా బట్టలు, ఫ్రిడ్జ్ ఆ తర్వాత రోజు అయితే
పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడం అంతే. సో మా లూసీ బాగా స్మెల్ వస్తుందండి. అదేదో మెడిసిన్ లోషన్ ఇచ్చారు, బాగా వికారం వచ్చేస్తుంది అనమాట. ఇంకా దానికైతే స్నానం చేయించాను. మా రూబీకి చేయించలేదు కదా, హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాపం అది ఎక్కడికో వెళ్ళిపోయింది, తుడిచేస్తేనే బయటికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడైతే టీ పెట్టుకున్నాను. నేను వాటర్ వేసి కడగడం వల్ల ఏంటంటే టైల్స్ అస్సలు ఆరవండి. టైల్స్ అయితే ఇంక ఈ రోజంతా ఎక్కడికక్కడ వాటరే ఉంటుంది అనమాట గదులు మొత్తం. ఎందుకంటే నేను అంత గట్టిగా ఊడ్చి కడగలేను. సో జస్ట్ అలా కడిగేసాను అంతే. అందుకని వాటర్ అన్ని ఫ్యాన్లు వేసి ఉంచినా సరే వాటర్ చాలా ఉండింది టైల్స్ మీద. మాకైతే అసలు వాటర్ బయట కూడా సో బయటకు వెళ్దనమాట, లోపడే ఫ్లోటింగ్ అయితే ఉండిపోతుంది. అది చాటతో తోసుకుంటూ వెళ్ళాలి. సో మంచిగా ఒక టీ అయితే పెట్టేసుకొని ఇప్పుడు జడ అయితే వేసుకుని మా అమ్మ అయితే ఆలు కర్రీ అయితే పంపించింది. మా వాడికి ఏం చేద్దామా రైస్ ఎక్కువ ఉండిపోయింది అని అనుకుంటున్నాను. ఈలోపు అయితే అంటే ఆఫ్టర్నూన్ చెప్పానమాట, నాకు నిన్నటితే పప్పు ఉండిపోయింది అదే తింటానంటే. సో నాన్నతో పంపిస్తానంది. మా నాన్నేమో వచ్చారు కానీ మర్చిపోయారు. నేను కూడా అడగలేదు, వస్తే పైకి అలాగా తెస్తారు కదా అనేసి. సో కానీ నేను అడగలేదనమాట. ఇప్పుడు వచ్చి ఇచ్చేసి వెళ్ళాను. మా పెద్దోడికి అయితే పని చేస్తుంది, నేను ఏదో టిఫిన్ తినేస్తానమాట. సో అది మార్నింగ్ నుంచి కంటిన్యూగా పని. సో ఎనీవే ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయింది. సో ఏదో ఒకటి అలా వర్క్ ఉంటూనే ఉంటుంది. సో ఇది సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మేబీ ఒకవేళ ఇలా కంటిన్యూ చేస్తే ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, మరొక మంచి వీడియోతో కలుస్తాను, బాయ్.